ఐపీఎల్ 2025లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వారి ఫ్రాంచైజీల తరపున బరిలోకి దిగే అవకాశాలు కనిపించట్లేదు. ముంబై ఇండియన్స్ జట్టును 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ శర్మ ఆ ఫ్రాంచైజీ ఈ సీజన్ లో కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు అప్పగించిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న రోహిత్ శర్మ వచ్చే సీజన్ లో ముంబై తరపున ఆడట్లేదని గతంలో కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తో జరిపిన చిట్ చాట్ మీడియాలో చెప్పకనే చెప్పాడు. ఈ నేపథ్యంలో ఒకవేళ రోహిత్ శర్మ మెగా వేలంలోకి వస్తే అతన్ని కొనుగోలు చేసేందుకు ఇతర ఫ్రాంచైజీలు కాయలు కాసేలా కాచుకొని కూర్చున్నాయి. బీసీసీఐ గత రూల్స్ ప్రకారమే ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనుంది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మపై కాసుల వర్షం కురిపించేందుకు 3 ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటన్స్ ఫ్రాంచైజీలు రోహిత్ శర్మను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఆయా జట్లకు కెప్టెన్సీ కష్టాలు కొట్టొచ్చేలా కనిపిస్తున్నాయి. ధావన్, పంత్, గిల్ ఆ ఫ్రాంచైజీలకు ఈ సీజన్ లో సరైన కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించలేకపోయారు. ఎలాగో వారంతా మెగా వేలంలోకి వచ్చే అవకాశం ఉండడంతో అనుభవం ఉన్న రోహిత్ శర్మను కెప్టెన్ గా తీసుకుంటే తమ ఫ్రాంచైజీలు మళ్లీ విజయపథంలోకి వెళ్తాయని భావిస్తున్నారు. అటు కేఎల్ రాహుల్ కూడా మెగా వేలంలోకి వచ్చే అవకాశం ఉంది. లక్నో సూపర్ జైంట్ ఫ్రాంచైజీ సీఈఓ హర్ష గోయాంకాతో రాహుల్ కి సత్సంబంధాలు తెగిపోయాయి. ఈ సీజన్ ఎండింగ్ లో జరిగిన పలు మ్యాచ్ల్లోనే దానిపై క్లారిటీ వచ్చేసింది. దీంతో అతడు వేలంలోకి వస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. గతంలో ఆర్సీబీకే ప్రాతినిధ్యం వహించాడు రాహుల్. ఇక ఈసారి కూడా కోహ్లీ టీం రాహుల్ ని దక్కించుకోవాలని చూస్తుంది.